లోకేష్ గారు కూర్చోండి. మీరు బీఎస్సీకి కంపల్సరీ ఇంపార్టెన్స్ బీఎస్సీలో మీరు రేజ్ చేశారా? నేను బొత్స గారిని సూటిగా ప్రశ్నించాను. బీఎస్సీలో మీరు రేజ్ చేశారా ఈ ఇష్యూ? బీఎస్సీలో మీరు ఇది ఇచ్చారా? కనీసం అడిగారా? మీరు బీఎస్సీలో కనీసం అడిగారా? మీరు అడిగారా సార్? సార్ బీఎస్సీ ఎజెండా మీరు పెద్దలు, మీరు సీనియర్ మోస్ట్ హౌస్ లో, ఫరూక్ గారి తర్వాత మీరే సీనియర్ మోస్ట్ హౌస్ లో. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే మీకు అంత ఇంట్రెస్ట్ ఉండుంటే మీరు కూర్చొని చైర్మన్ గారితో మాట్లాడి ఎజెండాలో పెట్టుంటే సమాధానం చెప్పినా మేము సిద్ధంగా ఉన్నాం. ఐ హావ్ రైట్ సార్. సార్ ఎల్ఓపి గారు ఐ హావ్ రైట్ టు ఆన్సర్. నాకు హక్కులు లేవా హౌస్ లో? నాకు హక్కులు లేదా హౌస్ లో? మంత్రిగా సమాధానం చెప్పే హక్కు లేదని మీరు నిర్ణయిస్తారా? ఎల్ఓపి గారు మీరు చెప్తారండి మీరు సమాధానం చెప్పాలా చెప్పకూడదు? హౌస్ మీరు నడిపిస్తారా ఇక్కడ? హౌ ఆర్ యూ డిక్టేటింగ్ టర్మ్స్ టు మీ బాస్? సార్ ఇది బాగాలేదు. మీరు నాకు టర్మ్స్ డిక్టేట్ చేయకూడదు. మీరు సమాధానం ఎట్లా చెప్పారని మీరు అన్నారు. ఎట్లా సార్? బాగాలేదు సార్. సార్ నేను జూనియర్ మంత్రి, నాకు అండర్స్టాండ్. మీ అంత సీనియారిటీ నాకు లేదు. రూల్స్ నాకు తెలుసు. యాజ్ అ మినిస్టర్ ఐ హావ్ రైట్ టు ఆన్సర్. ఐ హావ్ రైట్ టు ఆన్సర్. రూల్స్ లో ఐ హావ్ రైట్ టు ఆన్సర్ సార్. ఇది ఇరు వర్గాల వాదన. ఐ హావ్ రైట్ టు ఆన్సర్. మంత్రిగా దయచేసి బీఎస్సీలో తీసుకోండి మాట్లాడుకునేది తప్ప. మీరు మంత్రిగా ఉన్నప్పుడు 4,000 కోట్లు బకాయిలు పెట్టిపోయి మీరు మమ్మల్ని అడిగితే ఎట్లా సార్? 4,000 crores స్పెండింగ్ పెట్టారు. మీరు మంత్రిగా ఉన్నప్పుడు 4,000 కోట్లు బకాయిలు పెట్టిపోయి మీరు మమ్మల్ని అంటారు కాదా? బకాయిలు పెట్టలేదా? ఒక్క నిమిషం, బకాయిలు పెట్టలేదా? మీరు బకాయిలు పెట్టలా సార్? ప్లీజ్ లోకేష్ గారు సబ్జెక్ట్ మీకు కొంచెం వీక్ చేయాలి. దయచేసి కూర్చోవాలి. 644 కోట్లు కోడప్పుడు బకాయిలు పెట్టారు. మంత్రి 2021 Q4 683 కోట్లు బకాయిలు. 23-24 Q2 Q3 Q4 1,753 కోట్లు బకాయిలు. మీ టైంలో బకాయిలు పెట్టి ఎంటీఎస్ మీ టైంలో 895 కోట్లు బకాయిలు పెట్టి మీరు మమ్మల్ని అడుగుతారు సార్? లోకేష్ గారు అందుకే మీరు బీఎస్సీలో తీసుకురాలా. మీరు బీఎస్సీలో అందుకే తీసుకురాలి సబ్జెక్ట్. కమ్ టు బీఎస్సీ, వీ విల్ డిబేట్. ఐఎమ్ రెడీ టు డిబేట్ ఆన్ ఎడ్యుకేషన్. పోయినసారి బొత్స గారు పోయినసారి మీరు వాకౌట్ చేశారు. పోయిన సెషన్ ఎడ్యుకేషన్ మీద నేను డిబేట్ చేసినప్పుడు మీరు అదే తలుపు నుంచి మీరు బయటకు వెళ్ళారు. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్. ఎడ్యుకేషన్ మీద చర్చించడానికి నేను రెడీ. మీ టైంలో 12 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు దూరెట్టారో చర్చించడానికి నేను రెడీ. సరైన ఫార్మాట్ లో రండి, ఐ విల్ డిస్కస్. థ్యాంక్ యూ అధ్యక్ష. తమ ద్వారా గౌరవ మంత్రి గారిని అడిగేది ఏమంటే అధ్యక్ష, ఈరోజు వరకు మైనారిటీలకు ఈ కూటమి ప్రభుత్వము వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పిన ఏ ఒక్కటి కూడా అమలు చేసిన దాఖలాలు లేవు అధ్యక్ష. వాళ్ళు 25-26లో 5,434 కోట్ల రూపాయలు మైనారిటీ కోసం సంక్షేమానికి ఇచ్చామని చెప్పారు అధ్యక్ష. 24-25లో 4,376 కోట్లు చెప్పారు అధ్యక్ష. సప్లాన్ కింద 2,512 కోట్లు కేటాయించామని చెప్పారు. రెండు బడ్జెట్లు కలిసి 9,810 కోట్ల రూపాయలు వాళ్ళు కేటాయించడం చెప్పినారు అధ్యక్ష. అలాగే వీళ్ళు వాళ్ళ సూపర్ 6 దాని ప్రకారం మైనార్టీల కోసమని 50 ఏళ్లకు మైనార్టీ వాళ్ళకు పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఈ రోజు వరకు అది ఇచ్చిన దాఖలాలు లేవు. ఈద్గా ప్రస్థానాలకు స్థలాలు ఇస్తామని చెప్పారు, అవి ఇచ్చిన దాఖలాలు లేవు. హజ్ హౌస్లకు, నూర్బాసా కార్పొరేషన్కు ఫండ్స్ ఇస్తామని చెప్పారు, అవి ఇచ్చింది లేదు. వడ్డీ లేనిది 5 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పారు, అది ఇచ్చిన పాపాన పోలేదు. ఇమాం మౌజన్లు అయితే అధ్యక్ష మీరు ఆలకించాలి, దాదాపు 5,000-10,000 రూపాయలు దాని మీదనే వాళ్ళు ఉంటారు, పూజారులుగా ఉంటారు వాళ్ళు ఇమాం మౌజన్లకు. వాళ్ళు ఎంతో కష్టకాలంలో ఉంటారు. దాదాపు సంవత్సరమైంది ఈ రోజు వరకు వాళ్లకు ఆ పేమెంట్ కూడా ఇచ్చిన దాఖలాలు లేవు అధ్యక్ష. దుల్హన్ స్కీమ్ కింద 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పారు, అది ఇచ్చినది లేదు. అలాగే మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ తర్వాత యువకులకు ఆర్థికంగా తోబాటు ఉంటామని చెప్పేసి 2 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు స్కీము 50% సబ్సిడీతో అని చెప్పారు అధ్యక్ష. ఇచ్చినదైతే ఈ రోజు వరకు అయితే ఏమీ లేదు అధ్యక్ష. మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాను, ఈ స్కీమ్స్ అన్ని మీరు ఎప్పుడు అమలు చేస్తారు? ఈ సంవత్సరంలో బడ్జెట్ ఈ సంవత్సరం అమలు చేస్తారా, వచ్చే సంవత్సరానికి మళ్ళీ ఏమైనా చేస్తారా అని నేను మీ ద్వారా మంత్రి గారు అడుగుతున్నాను అధ్యక్ష. ప్లీజ్ రాహుల్ ఎవరు మాట్లాడుతున్నారు? మంత్రి గారు మాట్లాడతారా? సార్ విక్రాంత్ గారు.
ఆనంద్ చైర్మన్ గారు ఏదైతే సభ్యులు అడిగినటువంటి దీనికి జస్ట్ ఒక్క విషయం అడగాలనుకుంటున్నాను. ఏదైతే బీసీ వెల్ఫేర్తో పాటు ఇది మైనారిటీ వెల్ఫేర్ సంబంధించినటువంటి వ్యవహారాలలాగా వాళ్ళు చేసేటటువంటి వృత్తులకి తోడ్పాటు ఇచ్చేటటువంటి సదుపాయం ప్రభుత్వం ఇదివరకు ఒక అవకాశం ఇచ్చిందని అప్లికేషన్స్ కాల్ ఫర్ కూడా చేశారు. అది ఏ స్టేజ్లో ఉంది, అదేమైనా కొనసాగించే అవకాశం ఉందా, దాని ద్వారా వచ్చేటటువంటి బెనిఫిషరీస్ ఒక నెంబర్ ఏమైనా హౌస్లో వెల్లడిస్తారా? ఓకే ప్లీజ్ సార్. లేదు సార్ చెప్పండి. గౌరవ సభ్యులు విశాఖ భాష కూడా అడిగారు సార్. క్వశ్చన్ ఏమి సార్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ గురించి ఇచ్చారు. మీరు ఎంతమంది లబ్ధిదారులకు ఇస్తున్నారు? నేను చెప్పాను సార్, 19,790 మంది లబ్ధిదారులకు గుర్తించడం జరిగింది. వారికి ఫైనాన్స్లో సార్ క్లియరెన్స్ అయిన తర్వాత వాళ్ళందరికీ లబ్ధిదారులకంటే ఏ వృత్తులు చేసుకుంటారో వారి వృత్తుల వాళ్ళకందరికీ ఇవ్వడం జరుగుతుంది, చెప్పడం జరిగింది. అలా కైండ్ అలౌమెంట్ సార్. తర్వాత ఆయన వక్ బోర్డు గురించి అడిగిండు, తర్వాత ఉర్దూ అకాడమీ గురించి అడిగిండు, అదేవిధంగా బడ్జెట్ ఎంత ఉందని అడిగిండు. అసలు మైనార్టీలకు బడ్జెట్ లేకుండా చేసింది ఎవరు సార్? బీసీలకు బడ్జెట్ లేకుండా చేసింది ఎవరు? అసలు బడ్జెట్ లేకుండా అన్ని సంక్షేమ కార్యక్రమం కల్పించారు మీరన్నీ. బడ్జెట్ నాశనం చేసింది మీరు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ అడిగారు సార్ ఆయన, మీరు ఎంతమందికి ఇచ్చారని చెప్పి. మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ, గౌరవులు చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు. అప్పుడు అంతవరకు మైనార్టీకి ఏమైనా ఒక రూపాయి ఉండేదే? ఓ బడ్జెట్ ఏమైనా కేటాయించినారా? ఈయన మోజన్ల గురించి అడిగినాడు. మోజన్లకు అదేవిధంగా ఇమాములకు అది ఎవరు ప్రవేశపెట్టారు? మహానుభావు చంద్రబాబు నాయుడు గారే. మీరేమైనా పెట్టారా? మీరేమైనా రూపాయి ఇచ్చినారా? మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్కు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు గత ప్రభుత్వం నేను కూడా ఉంది సార్, 86,332 మందికి అవి లోన్లు ఇచ్చాం. ఇక్కడ 0 ఉంది సార్. ఆ 5 ఏళ్లలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ తరఫున ఒక లబ్ధిదారులకు ఒక రూపాయి ఇవ్వలేదు. రికార్డెడ్. మీకు కావాలంటే పంపిస్తా చూడండి. వక్ బోర్డు గురించి అడిగినారు. వక్ బోర్డు ఏమిటి? బోర్డు వేసాము. సెంట్రల్ యాక్ట్ వచ్చి కూడా బోర్డు వేసారు చంద్రబాబు నాయుడు గారు ధైర్యంగా. ఎవరు వేయలేదు దేశంలో. గుర్తించాలి, ఇవన్నీ మేము తీసుకొచ్చాం. మీరేమైనా చేశారా? వక్ బోర్డు స్ట్రీమ్లైన్ చేసాం మేము. అన్ని కార్యక్రమాలు కూడా ఈరోజు మౌజన్లది కానీ మేమలో కానీ అదే సార్ పాస్టర్లకు కానీ మేమే ఇచ్చాం సార్. వారు అడిగారు సార్, విక్రాంత్ గారు ఏదో ఒక విషయం అడిగారు, ఎంతమంది లబ్ధిదారులు అంటే చెప్పాను నేను. 19,000 దాదాపుగా 26,000 అప్లికేషన్ వచ్చినాయి. దాంట్లో మీరు చెప్పినట్టుగా 19,790 మందికి లబ్ధిదారులు గుర్తించడం జరిగింది. ఆ 20 ఫైనాన్షియల్గా ఇబ్బంది లేకపోతే ఇక మీరు చెప్పినట్టుగా 26,000 మంది కూడా కూర్చోండి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాం సార్. క్వశ్చన్ నెంబర్ 14070 హోమ్ మినిస్టర్ గారు. అయిపోయిందండి, అయిపోయింది. కూర్చోండి కూర్చోండి.